యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం కల్కి 2898 ఏడి సినిమా ప్రస్తుతం 10 రోజులు పూర్తి చేసుకుంటూ ఉంది. ఈ సినిమా కలెక్షన్లు ఓవర్సీస్లో మొత్తం మోగిపోతున్నాయి. 15 మిలియన్లు దాటిపోయినాయి. మరి ఇండియాలో ఎంత అంటే ఇప్పటికే 800 కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక 10 రోజుల కలెక్షన్లు మా అంచనా ప్రకారం 1000 కోట్లు. అయితే వెబ్ మీడియాలో ఒక విషయం మాత్రం హల్చల్ చేస్తుంది. ఏమిటి అంటే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదని మీకు నిర్మాతలు వాళ్ళు చూసుకుంటారు. ఇంకా వీకెండ్ ఉంది, శనివారం కుమ్మేస్తుంది 10వ రోజు, ఆదివారం అద్భుతమైన కలెక్షన్లు రాబడుతుంది. ఇప్పటికే అన్ని వెబ్సైట్లు క్రాష్ అయిపోతున్నాయి, టికెట్లు ఆ విధంగా తెగుతున్నాయి ఆన్లైన్లో. ఇక మరి ఆఫ్లైన్ చూసుకోండి. ఏ విధంగా చూసినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. మా అంచనా ప్రకారం 800 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. ఇండియాలో కూడా అన్ని చోట్ల మ్యాక్సిమం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. 1-2 చోట్ల ఉన్నా కూడా అవి 2-3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతాయి. మరి ఎందుకో వీళ్ళకి ఇంత ఉత్సాహము? ఇదే కాదు, ఏ సినిమా అయినా సరే ఈ విధంగానే చంపేద్దాం అనుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షల మంది బతుకుతూ ఉంటారు. మరి వారి జీవితాలని మీరేదో ఛిద్రం చేద్దాం అని అనుకుంటే మీరే ఛిద్రం అయిపోతారు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమానే కాదు, నటసింహ సినిమానే కాదు, కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ సినిమానే కాదు, ఎవరి సినిమా అయినా సరే కంటెంట్ కత్తిలాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. మీరేదో చెప్తే మీ అభిప్రాయాన్ని జనాల మీద రుద్దాలంటే అది కుదరదు. గుర్తుపెట్టుకోండి, ప్రేక్షకులు విజ్ఞత గలవారు. సో ఆ విషయాలు పక్కన పెడితే ఈ సినిమా 10 రోజులకి మా అంచనా ప్రకారం 1000 కోట్లు దాటి ఉంటుంది అని అంచనా వేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, గ్రాస్ కలెక్షన్స్ అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు. సినిమా మాత్రం బంపర్ ఎపిక్ బ్లాక్ బస్టర్. రానున్న రోజుల్లో 1000 కోట్లు దాటిపోయి 1500 కోట్లు 2000 కోట్ల క్లబ్లో చేరబోతున్న యంగ్ రెబల్ స్టార్ కల్కి 2898 ఏడి సినిమా ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది. రాసి పెట్టుకోండి.